ఎవ్రీబడి నోస్ ఇప్పుడు రేజ్ ఉన్నదైతే ఏఐఎంఎల్. పర్సనల్ ఐ హావ్ ఆల్సో టేకెన్ దట్. ఎందుకంటే ఇట్స్ బిన్ హార్డ్లీ 2 years it had started its course in various universities. So I would prefer AIML would have a great future for kids who are pursuing it currently. లైక్ యుఎస్ మోస్ట్ ప్రిఫరబుల్ యుఎస్ చెప్పారు. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ పరంగా పార్ట్ టైం జాబ్స్, ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, జాబ్స్ ఫాస్ట్గా వస్తాయి. అవన్నీ యుఎస్లో కొంచెం బెటర్గా ఉందని చెప్పారు. ఇదిగానే యుఎస్ చెప్పారు. అంటే లైక్ అన్ని కల్చర్స్ ఉంటాయి, మొత్తం స్కాలర్షిప్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది అని చెప్పి యుఎస్ డిసైడ్ అవుతున్నాం. నేను ఆస్ట్రేలియా ప్రిఫర్ చేసి వచ్చాను ఇక్కడికి, కానీ యుఎస్ కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అది ఆస్ట్రేలియా కొంచెం ఎక్కువ, రిఫర్డ్ టు యుఎస్. సర్చింగ్ చేసినప్పుడు మాకు యూకేలో బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మంచిగా ఉన్నదని మాకు తెలిసింది అండ్ చాలా గ్రోత్ కూడా ఉన్నదని మాకు అనిపించింది. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు హియర్ అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి, బెస్ట్ ఏంటి, ఇవన్నీ మేము ఇప్పుడు తెలుసుకున్నాము అండ్ వీఆర్ రెడీ టు గో నౌ. బిజినెస్ ప్లానింగ్ ఏమైనా ఉన్నా అండ్ అకౌంటెంట్స్లో కానీ ఎందులోనైనా ఫినాన్స్లో గ్రోత్ ఉంటుంది ఎక్కువగా. పొజిషన్ అలా ఉన్నా బట్ కంట్రీస్ అయితే మాకు యుఎస్ అయితే బెటర్ అనిపిస్తుంది. అంటే లైక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా, ఎక్కడైనా ఉంటుంది. అండ్ జర్మనీ కూడా బాగుంటుంది. బట్ ఇన్ ప్రాసెస్ అయితే వచ్చేసి ఐ థింక్ యుఎస్ఏ బెటర్, కొంచెం ఈజీగా అవుతుంది. అండ్ తెలిసిందే ఇండియన్స్ కూడా కొంచెం అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్. సో మేము అక్కడికి వెళ్ళి లైక్ కొంచెం బెటర్ అవుతుంది అనుకుంటున్నాం. ఫ్యూచర్ అలా ఉన్నా బట్ స్కిల్ ఉంటే ఎక్కడైనా వస్తుందని అనుకుంటున్నాం. లైక్ ఇక్కడ ఉన్నా సరే రెసిషన్ అనేది జనరల్గానే ఉంది. సో అక్కడైనా అంతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బట్ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన స్కిల్ బట్టి, మన ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. సార్ యూకే అనుకున్నాం, బట్ యూకేలో మా లివింగ్ ఎలా ఉంటుంది, యూఎస్లో ఎలా ఉంటుందని వాళ్ళు చెప్పాక వీ హ్యావ్ డిసైడెడ్ ఫర్ యూఎస్ఏ. స్కాలర్షిప్, లివింగ్ ఎక్స్పెన్సెస్, మెరిట్ బట్టి స్కాలర్షిప్ వస్తుంది అని దే హ్యావ్ క్లారిఫైడ్ అస్. దాన్ని బట్టి అదే యాక్చువల్లీ ఎక్కడున్నా స్కిల్ మనకి మంచిగా ఉంటే అక్కడైనా స్కాలర్షిప్ వస్తుంది, అసిస్టెంట్షిప్ వస్తుంది. దాన్ని బట్టి క్యాంపస్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని దే హ్యావ్ క్లారిఫైడ్.